హుజురాబాద్లో 107 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫస్ట్ విడతగా కమలాపూర్ మండలం 11వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అక్కడ 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇల్లంతకొండ మండలం, జమ్మికుంట మండలం, హుజురాబాద్ మండలం, వేణివెంక మండలం అన్నీ కలిపి 107 గ్రామ పంచాయతీలు. మిగతా 4 మండలాలు థర్డ్ విడత 17వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మేము ముందుగా అనౌన్స్ చేసినట్టుగా 25 సంవత్సరాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు కావచ్చు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు కావచ్చు, జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు కావచ్చు, కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు కావచ్చు, అన్ని ఎన్నికల్లో కూడా 22 ఏళ్ళుగా మేమే గెలుచుకునే చరిత్ర ఉంది. ఇక్కడ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ మనం గెలవకుండా ఎమ్మెల్యేలు గెలవడానికి కానీ ఎంపీలు గెలవడానికి కానీ అంత ఈజీగా ఉండదు. జనరల్ గ్రామాలలో నేరుగా సంబంధం ఉండేది వార్డు మెంబర్కి, సర్పంచ్కి, ఎంపీటీసీకి తప్ప నేరుగా ప్రజలకి ఎమ్మెల్యేకి సంబంధం ఉండదు. కాబట్టి అతి కీలకమైన ఎన్నికలు కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళం 25 ఏళ్ళుగా క్షేత్రంలో ఉన్న వాళ్ళం కాబట్టి ఇవాళ కింద జరిగే ఎన్నికల్లో కూడా నాలాంటి వారిని పూర్తి స్థాయిగా వాళ్ళకు అండగా ఉండి గెలిపిస్తానైతే మాటిచ్చిన్నో ప్రజల ఆశీర్వాదంతో ఈసారి కూడా గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మా వాళ్ళకు హామీ ఇచ్చినాం. రేపు కమలాపూర్లో నామినేషన్లు చివరి రోజు. నామినేషన్ల విత్డ్రా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా గ్రామాలలో ప్రజలకు అప్పీల్ చేసుకొని మా వాళ్ళని గెలిపించండి, మీ ఆశీర్వాదంతో మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి నేనే స్వయంగా కోరే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ హుజురాబాద్ ప్రజానీకానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇండిపెండెంట్గా అయినా, గుర్తులు లేకపోయినా, పార్టీ బీఫామ్ లేకపోయినా, నోట్లో నాలుకలాగా ఉండి మీ మధ్యలో ఉండి మీకు సేవ చేసిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము మా అభ్యర్థులు కూడా వాళ్ళు మెచ్చిన, వాళ్ళు నచ్చిన అభ్యర్థుల్ని ఇక మాకు వీళ్ళనే పెట్టాలి, వాళ్ళనే పెట్టాలని కాకుండా సాధ్యమైనంత మేరకి ప్రజలు ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళనే మేము పెడతాం. కాబట్టి గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 10-12 రోజులు పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ కూడా స్థానిక సంస్థలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండి ప్రచారం చేస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా.